హలో ఎవ్రీవన్, మన ఇంటి ముందు బాల్కనీలో ఉన్న ప్లేస్ని ఒక చక్కని ముగ్గేసి అందంగా తీర్చేద్దామా? కమాన్ లెట్స్ స్టార్ట్. ఇలా నేనైతే ఒక 7x7 చుక్కల ముగ్గును ఎంచుకున్నానండి. దానికి స్వస్తిక్ పెట్టాలి 4 సైడ్స్ అండ్ సెంటర్లో స్వస్తిక్ పెట్టేసి మనం ఇలా మధ్యలో 3 లైన్స్ వేసుకుంటే చాలా అందంగా వచ్చింది. నాకు చూడగానే నచ్చి నేను అదే వేయాలని ఫిక్స్ అయ్యి వేసేస్తున్నాను. కానీ వేస్తుంటే చూడండి ఎంత మబ్బులు వచ్చాయో. మబ్బులు వచ్చి వర్షం పడిందండి, కొంచెం వర్షం పడింది. బాగా వర్షం వచ్చిన ముగ్గుని ఏం చేస్తాయో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇట్ వాజ్ ఓకే, కొంచెం సేపు పడి ఆగిపోయింది హ్యాపీనెస్, అది మాత్రం. సరే, ఇప్పుడు వరకు అయితే ఓన్లీ ముగ్గు వరకు వేసి బార్డర్స్ తర్వాత చూసుకున్నామని ముగ్గు మళ్ళీ స్టార్ట్ చేశాను. చూడండి ఇలా వస్తుందన్నమాట. మీకు జాగ్రత్తగా గమనిస్తే స్వస్తిక్ కనిపిస్తాయి. నేను ముగ్గు మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ పోస్ట్ చేస్తాను ఎలా వేసాను అనేది షార్ట్స్లో. ఫైనల్గా ఇలా బార్డర్స్ వేయకుండా ముగ్గు అయితే మనకి ఇలా వస్తుంది. ఇంకా కంప్లీట్ చేయాలండి లైన్స్ పెట్టి, ఆ కార్నర్లో ఇంకా చుట్టూ లైన్స్ పెడితే ఫైనల్లీ ఇలా వచ్చింది మన ముగ్గు. అందంగా ఉంది కదా, చాలా బాగుంది కదా. నచ్చితే ఒక లైక్ కొట్టండి. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక రోజు నాకు వీలు చూసుకొని బార్డర్స్ వేద్దామని గడప ముందు అయితే మెలికల ముగ్గు వేసేసాను. ఆ మెలికల ముగ్గు అయిపోయాక మళ్ళీ సైడ్ బార్డర్స్ వేసేసాను 3 సైడ్స్. సైడ్ బార్డర్స్ కూడా లైన్స్తో వేసానండి. మధ్యలో మన సెంటర్ ముగ్గు లైన్స్ ఉంది కదా, ఇది కూడా ఇలా లైన్స్లో వేస్తే బాగుంటుందని చూడండి ఇలా వేసాను అనమాట. బాగుందా? మీకు ఫైనల్గా మన బార్డర్స్ అయితే ఇలా వస్తుంది. దాంతోపాటు ముగ్గు కూడా చూసేద్దామా ఒకసారి. అందంగా ఉందా లేదా? అందంగా ఉంటే మీరు కూడా వేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మధ్యలో ఇమేజ్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి, ఇదిగోండి ఇమేజ్. ఇదన్నమాట మన ఫైనల్ ముగ్గు అవుట్పుట్. ముగ్గు మన ఇంటికే అందాన్ని తెస్తారంటే నేను నమ్మలేదు. చూడండి, ఇది వేసాక నిజంగా చాలా అందంగా ఉందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.